పిల్లలు, మీలో ఎవరైనా ఒక పెద్ద రాజభవనాన్ని నిజంగా చూసారా? ఒక్కసారి ఇటు చూడండి. ఎత్తైన గోపురాలు, బంగారు జెండాలు, రద్దీగా ఉన్న బజార్లు, గంభీరంగా నడిచే ఏనుగులు, వేగంగా పరిగెత్తే గుర్రాలు. ఇదే మహావిజయనగర సామ్రాజ్యం. సంపదకు చిరునామా, విద్యకు నిలయం, ధైర్యానికి ప్రతీక. ఈ మహా సామ్రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాజ్యం మొత్తం ఆనందంగా ఉంది. కానీ ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఇదిగో మన తోటమాలి. ఈ తోట అంటే ఇతనికి ప్రాణం. మొక్కలతో మాట్లాడతాడు, పూలను పిల్లల్లా చూసుకుంటాడు. అయ్యో నా మల్లెమ్మ, ఈరోజు ఇంకా అందంగా వికసించావే అని పూలను కూడా పొగిడేస్తూ ఉంటాడు. పక్షులు కూడా ఇవాళ మన మామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడే అన్నట్టుగా కిచకిచలాడుతున్నాయి. కానీ సూర్యుడు ఇంటికి వెళ్ళాడు, చంద్రుడు డ్యూటీకి వచ్చాడు. పగటి సందడి మొత్తం ఒక్కసారిగా మాయమైంది. గాలి కూడా నెమ్మదిగా ఊపిరి పీలుస్తోంది. తోటంతా నిశ్శబ్దం. అయ్యయ్యో, అదేంటి? అక్కడ పొదల వెనుక ఎవరో దాక్కున్నట్టున్నారు. మనుషులా? దొంగలా? లేక ఇప్పుడే చెప్పేస్తే కథలో ఆసక్తి ఉంటుంది. చూడండి, అందరం కలిసి చూద్దాం. మరుసటి ఉదయం సూర్యుడు మళ్ళీ నవ్వుతూ వచ్చేశాడు. పక్షులు పాటలు మొదలెట్టాయి. మన తోటమాలి కూడా పాపం ఇంకా తెలియదు కదా ఏం జరిగిందో. ఈరోజు మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామనుకున్నాడు. హాయిగా పాట పాడుకుంటూ తోటలోకి వచ్చేశాడు. అయ్యో రామా, నిన్న సాయంత్రం వరకు ఉన్న పూలు ఈరోజు కనిపించడం లేదు. అయ్యయ్యో. దొంగల వార్త గాలి కంటే వేగంగా రాజుగారి చెవికి చేరింది. శ్రీకృష్ణదేవరాయలు తోటలో అడుగు పెట్టగానే విరిగిన కొమ్మలు, ఖాళీ మొక్కలు, పూలు, పండ్లు కనిపించకపోవడంతో ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ ముఖం చూస్తే దొంగ ఎదురుగా ఉంటే మహారాజా నేనే చేశాను అని ఒప్పుకునేలా ఉంది. పాపం తోటమాలి మాత్రం భయంతో వణికిపోతూ, మహారాజా ప్రతి రాత్రి ఎవరో వచ్చి అన్నీ దొంగిలిస్తున్నారు, ఎంత కాపలా పెట్టినా దొరకడం లేదు అన్నాడు. అంతే రాజుగారు గట్టిగా భటులు అని పిలిచి, భటులు మెరుపులా వచ్చి నమస్కరించగా, రాజుగారి ఆజ్ఞ ఒక్కటే, ఆ దొంగను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోండి. కొద్దిసేపటికి రాజ్యం మొత్తం డప్పులు మోగాయి. వినండి వినండి, రాజభవనం తోటలో దొంగతనం చేసిన వారిని పట్టిస్తే బహుమతి అని ప్రకటన మొదలైంది. మరుసటి రోజు అద్భుతమైన రాజ్యసభ సిద్ధమైంది. మంత్రి, సేనాధిపతి, పండితులు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సలహా చెబుతున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. దొంగ ఎవరో ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. ఒక మంత్రి లేచి, మహారాజా ఇంకో 100 మంది భటులను పెట్టేద్దాం అన్నాడు. వినగానే కొంతమంది సభికులు, అయ్యా తోటను కాపాడాలా లేక సైన్యాన్ని అక్కడే నివసింపజేయాలా అని ముసుముసుగా నవ్వుకున్నారు. మరో మంత్రి ఇంకా గొప్ప సలహా చెప్పాడు. మహారాజా తోట చుట్టూ ఇంకో పెద్ద గోడ కట్టిద్దాం అన్నాడు. అది విని ఒక సభికుడు మెల్లగా, అయితే పూలకు సూర్యకాంతి ఎలా వస్తుంది అని పక్కవాడిని అడిగాడు. సభ మొత్తం చిన్నగా నవ్వుకుంది. కానీ రాజుగారు మాత్రం నవ్వలేదు. ఎందుకంటే సమస్య ఇంకా అలాగే ఉంది. అందరూ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి మాత్రం ఏమాత్రం తొందరపడకుండా చిరునవ్వుతో కూర్చున్నాడు. అతడెవరో తెలుసా? మన తెనాలి రామకృష్ణుడు. రాజుగారి చూపు నేరుగా తెనాలి మీద పడింది. అందరూ ఆలోచిస్తున్నారు, ఇతను మాత్రం ఎందుకు నవ్వుతున్నాడు అని రాజుగారికి అనుమానం వచ్చింది. అక్కడి నుంచే ఈ కథలో మన అసలు కథ మొదలవుతుంది. సభలో అందరూ ఒకరినొకరు చూస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం ప్రశాంతంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసిన రాజుగారికి ఇంకాస్త ఆశ్చర్యం వేసింది. ఈ రహస్యాన్ని ఛేదించే తాళం చెవి ఈ నవ్వులోనే ఉందేమో అనుకున్నారు. అప్పుడు రాజుగారు, రామకృష్ణ, అందరూ ఆలోచిస్తూ తలలు పట్టుకుంటుంటే నువ్వు మాత్రం ఎందుకు నవ్వుతున్నావు? అప్పుడు తెనాలి, మహారాజా ఈ దొంగలను పట్టుకోవడం చాలా చాలా సులభం. అప్పుడే ఒక మంత్రి పెద్దగా నవ్వేశాడు. మేమంతా చేయలేనిది నువ్వు ఒక్క రాత్రిలో చేస్తావా అన్నాడు.
సభలో కొందరు కూడా నవ్వారు. కానీ తెనాలి మాత్రం ఆ నవ్వులన్నీ ముందే ఊహించినట్టుగా చిన్న చిరునవ్వుతోనే ఉన్నాడు. తెనాలి, మహారాజా, నాకు ఈ ఒక్క రాత్రి అవకాశం ఇవ్వండి. రేపు ఉదయం ఆ దొంగలే మీ ముందు నిలబడి ఉంటారు. ఇది విన్నాక మంత్రి నవ్వు ఆగిపోయింది. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న, తెనాలి దగ్గర ఏ ప్లాన్ ఉంది? అప్పుడు రాజుగారు, సరే రామకృష్ణ, నీ తెలివి మీద నాకు నమ్మకం ఉంది. నీకు కావాల్సిన సహాయం అంతా అందుతుంది. అంతే. రాజుగారు అలా అనేసరికి అందరి మొహాలు ఎర్రబడిపోయాయి. సూర్యుడు అస్తమించాడు. చంద్రుడు వెండి వెలుగులు చల్లడం మొదలుపెట్టాడు. పగలంతా సందడిగా ఉన్న తోట ఇప్పుడు ఒక రహస్యాన్ని దాచుకున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. ఇదిగో మన తెనాలి చాలా నెమ్మదిగా తోటలోకి అడుగు పెడుతున్నాడు. చుట్టూ ఒకసారి చూసుకున్నాడు. ఎవరూ లేరు. ఇదే సరైన సమయం అని తనలో తానే అనుకున్నాడు. తెనాలి ఏదో చూస్తున్నాడు. అవి మనుషుల అడుగుల జాడలు. వంగి ఒక్కో అడుగుని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆహా, ఇదిగో మొదటి ఆధారం దొరికింది. కొంచెం ముందుకు వెళ్ళగానే విరిగిపోయిన చిన్న కొమ్మలు కనిపించాయి. తెనాలి నవ్వుకున్నాడు. దొంగ చాలా తెలివైన వాడేమో, కానీ చెట్లను మోసం చేయలేకపోయాడు. ఇప్పుడు మన తెనాలి మెదడు చకచకా పనిచేస్తుంది. కళ్ళు మూసుకున్నాడు. చేతిని గడ్డం దగ్గర పెట్టుకున్నాడు. 1, 2, 3 ఆలోచనలు వరుసగా పరిగెడుతున్నాయి. అంతలోనే అతని కళ్ళు మెరిశాయి. అయ్యో, దొంగలను వెంబడించాల్సిన అవసరమే లేదు. వాళ్ళే మన దగ్గరకు వచ్చేలా చేస్తే సరిపోతుంది అని చిన్నగా నవ్వుకున్నాడు. పిల్లలు, ఇదే మన తెనాలి స్పెషాలిటీ. తెనాలి వెంటనే ఒక పెద్ద బుట్ట తీసుకొచ్చాడు. దాన్ని మామిడి చెట్టు కింద నిలబెట్టాడు. ఆ బుట్టలో మెరిసిపోతున్న బంగారు రంగు మామిడి పండ్లు పెట్టాడు. అవి నిజంగా బంగారం కావు, కానీ చంద్రకాంతిలో చూస్తే రాజభవనం ఖజానా నుంచి తెచ్చినట్లే కనిపిస్తున్నాయి. చంద్రుడు మన తెనాలి ప్లాన్కు సహాయం చేసినట్టే ఆ మామిడి పండ్ల మీద వెండి వెలుగు కురిపించాడు. ఇప్పుడు వాటిని చూసి ఎవరికైనా ఆశ పుడుతుంది కదా. కానీ దొంగలకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. తెనాలి బుట్ట అడుగున చిన్న చిన్న గంటలు కట్టాడు. చూడాలి ఇప్పుడు ఎవరి తెలివి గెలుస్తుందో అని చిరునవ్వు నవ్వుకున్నాడు. అయ్యయ్యో, ఈ బంగారు మామిడి పండ్లు ఎంత విలువైనవో! వీటిని దొంగిలిస్తే 10 ఏళ్లు జైలే. తెనాలి ఇలా ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాడో తెలుసా? అది దొంగల కోసమే. పొదల వెనుక 3 దొంగలు దాక్కున్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. మొదటి దొంగ కళ్ళు మెరిశాయి. రెండో దొంగ నోరూరింది. మూడో దొంగ ఈరోజు మన అదృష్టం తెరుచుకుంది అని మనసులో అనుకున్నాడు. 3 నెమ్మదిగా దగ్గరకు చేరారు. ఏం చేద్దాం, తీసుకెళ్దామా వద్దా అని చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ఆ మీటింగ్ మొత్తం 2 క్షణాలే. మొదటి దొంగ మనసులో, ఇవి అమ్మేస్తే నేనే విజయనగరంలో పెద్ద ధనవంతుణ్ణి. రెండో దొంగ మాత్రం లడ్డూలు, జిలేబీలు, పాయసం రోజూ విందే అని ఊహించుకున్నాడు. మూడో దొంగ అయితే, నాకు ఒక పెద్ద ఇల్లు, 4 పనివాళ్ళు, ఇక పని చేయాల్సిన అవసరమే లేదు అని కళ్ళలో తేలిపోతున్నాడు. పిల్లలు, ఆశ అనేది విచిత్రం. ఒక్క మామిడి పండు కనిపిస్తే మనసులో మాత్రం 100 కోటలు కట్టేస్తుంది చూడండి. 3 పిల్లుల్లా నెమ్మదిగా అడుగుగా బుట్ట దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే గుట్లకు పారిచింది. అయ్యో, 3 ఒక్కసారిగా గడ్డగట్టిపోయారు. పట్టుబడ్డామా అని ఒకరినొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు ఎవరూ కదల్లేదు, గాలి కూడా. చివరికి ధైర్యం చేసి 3 కలిసి బుట్టనెత్తారు. టింగ్ 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 అని చిన్నగా మొదలైన శబ్దం క్షణాల్లోనే గలగల గలగల అని మొత్తం తోటని మార్మోగించింది. మొదటి దొంగ అయ్యో, రెండో దొంగ పరిగెత్తుతూ మూడో దొంగ బుట్ట వదిలే అని అరిచాడు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. ఎందుకంటే తెనాలి వేసిన ఉచ్చు పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టింది. క్షణాల్లోనే రాజభవనం తోట మొత్తం మారుమోగిపోయింది. పిల్లలు, ఇప్పుడు దొంగల గుండెల్లో గంటలు మోగుతున్నాయా లేక బుట్ట కింద ఉన్న గంటలా? అది వాళ్ళకే తెలియడం లేదు. 3 దొంగలు పరిగెత్తు అని ఒక్కసారిగా అడవి వైపు పరిగెత్తారు. కానీ వాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తితే గంటలు అంతకంటే వేగంగా వాళ్ళ రహస్యాన్ని బయట పెడుతున్నాయి. అయ్యో, ఇది బుట్ట లేక వెనకాల పరిగెత్తుతున్న చిన్న సంగీత బృందమా? అంతలో మొదటి దొంగకు ఒక రాయి తగిలింది. ధమ్ అని నేల కూలిపోయాడు. బుట్ట ఒకవైపు, దొంగ మరోవైపు. పాపం, బంగారు మామిడి పండ్లు అనుకున్నాడు. మట్టి స్నానం దొరికింది. మిగతా 2 అయ్యో లేచిరా అంటూ అతన్ని చేతులు పట్టుకుని లాగారు.
ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరుగులు చూస్తే దొంగల్లా కాక పరుగు పందెంలో ఓడిపోతున్న బృందంలా కనిపిస్తున్నారు. ఇంతలో రాజభటుల చెవుల్లోకి గంటల శబ్దం చేరింది. విన్నారా? అవును, అదే సంకేతం అని ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. చేతుల్లో కాగడాలు, నడుముకు కత్తులు, భటులు మెరుపులా పరిగెత్తారు. ఇప్పుడు వేటగాళ్లు బయలుదేరారు. చీకట్లో ఒక్కో కాగడం వెలుగుతుండగా అడవి మొత్తం ఎర్రని కాంతితో మెరిసిపోయింది. దొంగలు వెనక్కి చూశారు. అయ్యో, మన వెనకాల అంతమంది వస్తున్నారా? ఒకవైపు దొంగల పరుగులు, మరోవైపు భటుల పరుగులు, మధ్యలో గంటల శబ్దం. ఇది చూస్తుంటే రాజభవనం తోట ఒక్కసారిగా ఉత్కంఠభరితమైన వేటగా మారిపోయింది. మరుసటి ఉదయం రాజ్యసభ మళ్ళీ సిద్ధమైంది. ఈసారి సమస్యని చర్చించడానికి కాదు, రహస్యాన్ని తెలుసుకోవడానికి. ముగ్గురు దొంగలను భటులు సభలోకి తీసుకొచ్చారు. నిన్న రాత్రి బంగారం దొరికిందనుకున్న వాళ్ళు ఈరోజు రాజుగారి ముందు తల వంచి నిలబడ్డారు. రాజుగారి ముఖంలో మళ్ళీ చిరునవ్వు కనిపించింది. శభాష్ రామకృష్ణ అని మనసులోనే మెచ్చుకున్నారు. రాజు, రామకృష్ణ, కత్తి లేకుండా, యుద్ధం లేకుండా ఈ దొంగలను ఎలా కనిపెట్టావు? తెనాలి, మహారాజా, దొంగలను పట్టుకోవడానికి వాళ్ళ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆశను మన దగ్గరకు రప్పిస్తే చాలు. ఆ గంటలే మనకు కాపలాదారులు అయ్యాయి. సభలో ఉన్న వాళ్ళంతా ఆహా అని ఒకేసారి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అందరికీ తెనాలి తెలివి అర్థమైంది. నిన్న తెనాలిని చూసి నవ్విన మంత్రి ఇప్పుడు తలగొక్కుంటూ అయ్యో, నేనే తొందరపడ్డానేమో అని మనసులో అనుకున్నాడు. రాజుగారు గట్టిగా నవ్వేశారు. అద్భుతమైన నవ్వులు కురిపించే కథల కోసం మా డిజిబొమ్మను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.